Subscribe to Color Frames. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో సంజు శాంసన్ సెంచరీతో కదం తొక్కాడు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట సాధికారిక ఇన్నింగ్స్ ఆడి దానింటూ ప్రూవ్ చేసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని అందరి అంచనాలను అందుకుంటూ శతకం బాదడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. ఎన్నిసార్లు విఫలమైన అభిమానం కోల్పోని ఫ్యాన్స్ సంజు శాంసన్ కు అండగా నిలుస్తూ వస్తున్నారు. అయితే సంజు శాంసన్ కెరీర్ లో తొలి సెంచరీ చేయడం అభిమానులు ఫీస్ట్ లా భావిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆరంభం అంతగా లభించలేదు. వన్డేలో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ 22 పరుగులు చేయగా మొదటి 2 వన్డేలో అదరగొట్టిన సాయి సుదర్శన్ మూడో వన్డేలో నిరాశపరిచాడు. సాయి సుదర్శన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 100 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టు బాధ్యతను సంజు శాంసన్ తీసుకున్నాడు. తిలక్ వర్మతో కలిసి సంజు శాంసన్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. స్లోగా సాగుతున్న పిచ్ పై అద్భుతమైన ఆటతో పరుగుల వరద పారించాడు. 114 బంతుల్లో 6 4లు 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులతో తొలి శతకం సాధించాడు. కెరీర్ లో తొలి సెంచరీ మార్క్ అందుకున్న అనంతరం సంజు శాంసన్ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన బైసెప్స్ ను డగౌట్ వైపు చూపిస్తూ ఇదే నా అసలు సిస్సల బలం అంటూ సైగల్ చేశాడు. సంజు శాంసన్ సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక సంజుకు తోడుగా యువ బ్యాటర్లు తిలక్ వర్మ 52, రింకు సింగ్ 38 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. ఈ సిరీస్ లో మొదటి వన్డేలో బ్యాటింగ్ చేయడానికి సంజుకు అవకాశం లభించలేదు. రెండో వన్డేలో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. కానీ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సంజు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కాగా 2021 జూలైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా సంజు శాంసన్ వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత వన్డేలో తొలి సెంచరీ చేయడంతో తాను కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 16 వన్డేలు మాత్రమే ఆడిన సంజు శాంసన్ 510 రన్స్ చేశాడు. వాటిలో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు 218 పరుగులకే చాపు చుట్టేసింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.